ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ అయిన స్వీట్ కోవా కజ్జికాయలు చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న వస్తువులతో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని తేలికగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక ఫ్రెష్ కొబ్బరికాయను తీసుకున్నాను. పెంకు తీసేసుకుని కొబ్బరికి వెనక ఉన్న బ్లాక్ పార్ట్ని చాకుతో తీసేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని బ్లెండర్లో వేసి నీళ్లు పోసుకోకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. కొబ్బరి కూరని కొలుచుకుంటే బెల్లం కరెక్ట్గా వేసుకోగలుగుతాము. అందుకు ఇది కొలుచుకుంటే 2.5 కప్పులు వచ్చింది. కాబట్టి 1.25 కప్పుల బెల్లం తరుగు సిద్ధం చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై ప్యాన్ వేడెక్కిన తరువాత కొబ్బరి కూర వేసుకుని కలుపుతూ వేగనివ్వాలి. కొంచెం వేడెక్కగానే కొలుచుకున్న బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. బెల్లం కరిగి ఇలా కొబ్బరితో ఉడుకుతూ ఉంటే అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కొబ్బరి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ప్లేట్లోకి వేసుకుని ఉండ అయ్యేటట్లు చేయగలిగితే స్టవ్ ఆపేసి 1 స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి. ముదురు పాకం కన్నా లేత పాకంతోటే ఉండ అయ్యేటట్లు చూసుకోవాలి. చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుని మనకు కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే కోవా చేసుకోవటం కోసం 1/2 లీటర్ నార్మల్ మిల్క్ తీసుకున్నాను. ప్యాన్లో పోసుకొని వేడి చేసుకోవాలి. పాలు మరిగిన తరువాత హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ పాలు సగం అయ్యే వరకు, తర్వాత 1/4 అయ్యే వరకు జాగ్రత్తగా కలుపుకుంటూ దగ్గరకు రానివ్వాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పంచదార వేసి ఇంకా దగ్గరకు వచ్చిన తరువాత స్టవ్ ఆపేసి పక్కన ఉంచి చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమంలోకి యాలకుల పొడి వేసి బాగా మెత్తగా చేతితో స్మాష్ చేసుకుంటే కొంచెం గట్టిపడుతుంది. కోవా గట్టిపడిన తరువాత అరచేతికి నెయ్యి రాసుకుని కొంచెం కోవా ముద్దను అరచేతిలోకి పరుచుకొని కొబ్బరి ఉండ దాని మీద పెట్టి చూపించిన విధంగా కోవాతో కవర్ చేయాలి. అవసరమైతే ఇంకొంచెం కోవా కొబ్బరి ఉండ పైన పెట్టి పూర్తిగా కవర్ అయ్యేటట్లు చేసుకుని స్మూత్గా రౌండ్ షేప్ వచ్చేటట్లు చేసుకోవాలి. ఇలా బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసుకుని కోవాని పరిచి కొబ్బరి ఉండ పెట్టి సేమ్ ప్రాసెస్తో రౌండ్గా కోవా అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. 1/2 లీటర్ పాలతో 4 కోవా కజ్జికాయలు వచ్చాయి. కాసేపు బయట పెట్టినా ఫ్రిడ్జ్లో ఉంచినా గట్టి పడతాయి. ఇవి బయట పెడితే 2 రోజులు, ఫ్రిడ్జ్లో పెడితే 4-5 రోజులు నిల్వ ఉంటాయి. ఇంత హెల్దీ అయిన స్వీట్ పెట్టి అందరి నోరు తీపి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.